సంవత్సరం అంతా మనం రకరకాల పప్పులు తిన్నా కూడా ఈ వేసవి కాలంలో వచ్చే చింత చిగురు పప్పు అయితే రుచి వేరే లెవెల్లో ఉంటుందండి. ఆ లేత చింత చిగురులో ఉండే సహజమైన పులుపుతనము, కందిపప్పులో ఉండే కమ్మదనంతో కలిసి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు పులిగింటి పులుగురు రుచులు. ఈరోజు నేను మీకు చింత చిగురుని కరెక్ట్గా పప్పులో వేసి ఎలా వండుకోవాలో, అసలు ఎలా వేస్తే చింత చిగురు బాగా ఉడికి అలానే పప్పు కూడా ఉడుకుద్దో నేను అన్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు కనుక ఈ వీడియో మొత్తం చూసేసి ఒక పక్క పల్లెటూరు స్టైల్లో చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో మీరు కూడా నేను చేసేసుకోండి. అయితే దీనికోసం ముందుగా మీరైతే ఈ వీడియోని లైక్ చేసుకుని సేవ్ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ వీడియో మొత్తం చూసేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగడం అస్సలు మర్చిపోవద్దండి. సో ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోద్దామా? లెట్స్ గో. దీనికోసం ముందుగా మనకు కందిపప్పు వచ్చేసి ఒక 200 గ్రాములు కావాలండి. అలానే చింతాకు చిగురు వచ్చేసి మనకు వచ్చేసి ఒక 100 గ్రాములు కావాలి. నాకైతే 100 గ్రాములు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఓన్లీ చిగురు మటుకే తీసుకోండి, ముదురాకైతే అస్సలు తీసుకోకూడదు. ఎగురు అంటారు కదా, అది మటుకే తీసుకోండి. అలానే 2 టొమాటోలు తీసేసుకోవాలి. ఒక 100 గ్రాముల వరకు పచ్చిమిర్చి తీసుకోండి. మీరు తీసుకునే పచ్చిమిర్చి మటుకు కారం ఎక్కువ ఉంటే తగ్గించుకోండి. నేను కొద్ది కారం తక్కువ ఉన్నాయి కాబట్టి 100 గ్రాములు వేసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చేసి సాల్ట్ టేస్ట్కి తగినంత కావాలండి. తెల్లగడ్డలు అదే వెల్లుల్లిపాయలు అంటారు కదా, అవి ఒక 15 వరకు కావాలి. అలానే మనకు వచ్చేసి పోపు దినుసులు కావాలి, ఒక 4 వరకు ఎండుమిర్చి. అలానే మనకు వచ్చేసి పసుపు కావాలి, ఒక 1/2 స్పూన్ వరకు. అలానే ఒక ఆనియన్, కరివేపాకు కావాలి, ఇంగువ కూడా కావాలండి. సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. కొద్దిగా ఒకళ్ళు పట్టడం ఫోటోలో మిస్ అయి ఉండొచ్చు, కానీ మనకైతే ఇవన్నీ కావాలి. అలానే పోపుకి సరిపడా ఆయిల్ కానీ గీ కానీ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ముందుగా వచ్చేసి కందిపప్పుని ఒక 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి. అలా కడిగేసుకున్న తర్వాత ఏంటంటే మనము దాని నిండగా నీళ్ళు పోసేసుకునేసి దీన్ని మనం ఈజీగా ఒక 2-3 గంటలలో నానబెట్టండి. వీలైనంత వరకు ఒక గంటైనా నానబెట్టుకుంటే పప్పు అనేది బాగుంటుందండి. పప్పు ఎక్కువసేపు నానబెడితేనే మంచిది. ఓకేనా? సో అందుకని చెప్పి నేను ఒక 2 గంటలు నానబెట్టేసుకునేసి పక్కన పెట్టేసుకున్నాను. అలానే చింతాకు ఉంటుంది కదండి, చిగురు, అది మొత్తాన్ని మనము ఈ ఓన్లీ ఇగురు మట్టుకే తీసేసుకోవాలి. వీలైనంత వరకు, మీకు వీలైనంత వరకు పైన కాడలు గీడలు ముదురాకు ఏమి ఉన్నా కానీ మొత్తం తీసేసుకోవాలండి. సో కొద్దిగా ఓపిక ఇదంతా తీసేసుకోండి. నేను ఇక్కడ తీసుకునేటప్పుడు ఏంటంటే కొద్దిగా మంచిగానే ఇచ్చారు, కానీ కొద్దిగా ముదురాకు కూడా ఉంది. మనకు ఓన్లీ ఆ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది ఉంటే బాగుంటుందండి టేస్ట్ అనేసి. సో మీరు కూడా అలా చేసుకునేసి దీన్ని కూడా ఏంటంటే ఒక 2 నుంచి 3 సార్లు నీట్గా వాటర్లో వేసేసుకుని కడిగేసుకోవాలి. బట్ ఏంటంటే ఇది కడుక్కోవడం కొద్దిగా కష్టం అండి. అందుకే ఏంటంటే వాటర్లో వేసేసిన తర్వాత మన హ్యాండ్స్ యూస్ చేసి బాగా చిలక కొట్టేసేయండి. అప్పుడు ఏంటంటే ఇందులో ఉన్న ఇసుక లేకపోతే ఏమైనా మట్టి లాంటివి ఉంటాయి కదా, మలినాలు, అవన్నీ అడుక్కు వెళ్ళిపోతాయి. కాబట్టి బాగా జిలక కొట్టండి. ఇలా జిలక కొట్టిన తర్వాత పై ఆకు తీసి వేరే దాంట్లో వేసేసుకునేసి మళ్ళీ దాంట్లో కొన్ని నీళ్ళు పోసేసుకునేసి సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ముందుగా మనం దేంట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసేసుకునేసి అడుగున కొద్దిగా నూనె వేసుకుంటే అడుగు మాడకుండా ఉంటుందండి. ఇప్పుడు అందులో మనం నానబెట్టుకున్న కందిపప్పు, అలానే పచ్చిమిర్చి, పసుపు వేసేసుకునేసి ఈ పప్పు మునిగేంత వరకు నీళ్ళు యాడ్ చేసుకునేసి ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసేసుకోవాలి. పచ్చిమిర్చి మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా సరిపోద్దండి. ఇక మనం దీన్ని స్టవ్ ఆన్ చేసుకునేసి దీన్ని ఉడకబెట్టుకుంటే సరిపోద్దండి. వాటర్ మీరు మళ్ళీ చూసుకుని వేసేసుకోవచ్చు. ఇందులో మనము ఇప్పుడేం టొమాటో కానీ పులుపు కూడా ఏది వేయకూడదు. జస్ట్ నార్మల్ ఇలానే ఉడకబెట్టేసుకోండి. ఇలాగ మధ్య మధ్యలో మూత వేసుకునేసి పైన ఉన్న నూనెకంతా తీసి పక్కన పడేసి ఇలా కలుపుకుంటూ ఉడకబెట్టుకోండి, అడుగు మాడకుండా. మొత్తానికి ఏంటంటే మనకు పప్పు అనేది బాగా మెత్తగా మ్యాష్ అవ్వాలి. ఇలాగ హ్యాండ్స్కి ఇలాగా మనం వేళ్ళ మధ్యలో వేసేసుకొని కొద్దిగా నలిపి చూస్తే పప్పు అనేది బాగా స్మూత్గా ఉడికిపోవాలండి. సో అంతవరకు ఉడకపెట్టేసుకునేసి ఇప్పుడు ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి టొమాటో యాడ్ చేసుకోవాలి. అలానే మనము బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చింత చిగురు కూడా వేసేసుకునేసి బాగా లోపలికి ఇలా ప్రెస్ చేసుకునేసి మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 to 6 మినిట్స్ తర్వాత మూత తీసి మొత్తం బాగా కలపెట్టేసుకునేసి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మూత పెట్టుకుని కాసేపు ఉడకనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే మనం అడుగు మాడకుండా చూసుకోవడానికి అలా కలుపుతున్నానండి. మధ్యలో ఏంటంటే మొత్తం కూడా మనకు ఈ చింతాకు అనేది సాఫ్ట్గా ఉడికిపోవాలి. చాలా తొందరగానే ఉడికిపోద్దండి. సో అంతవరకు ఉడకపెట్టుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో కొద్దిగా సాల్ట్, మనకు కావాల్సినంత సాల్ట్ వేసేసుకునేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక మనం ఒక పప్పు గుత్తి కానీ ఏదైనా మ్యాషర్ తీసుకునేసి దీన్ని మొత్తాన్ని కూడా ఈ పచ్చిమిర్చి, టొమాటో ఇవన్నీ కూడా బాగా మెదిగేంత వరకు మెదుపుకోవాలి పప్పు అనేది. సో ఇదంతా కూడా మనకు సాఫ్ట్గా అయిపోవాలండి, మొత్తం కూడా బాగా కలిసిపోవాలి. సో అంతవరకు మనము దీన్ని పప్పుని ఎనుపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీనికి ఇంకా మనం పోపు రెడీ చేసుకోవాలి.
ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. గీ అయినా ఓకే. ఆయిల్ కాస్త కాగనిచ్చేసి మనం ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అవి కాస్త చిటపటమన్నాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కాస్త పైన దూరగా కలర్ మారిన తర్వాత కొద్దిగా డార్క్ కలర్ వస్తుంది కదండి, అప్పుడు కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు అనేది ఒక 2-3 రెబ్బలు వేసుకోండి, బాగుంటుంది. ఇది వేసేసిన తర్వాత బాగా కలిపేసేసుకునేసి కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. తెల్లగడ్డలు ఇవి కూడా వేసేసి తెల్లగడ్డలు అనేది కొద్దిగా డార్క్, కొద్దిగా స్లైట్లీ కొద్దిగా లైట్గా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎర్రగడ్డలు వేసేసుకోవాలి. అంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత నీట్గా ఉల్లిపాయ అనేది బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. సో అంతవరకు వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 పించెస్ ఉంటాయి కదా, అంత వేసేసుకునేసి బాగా కలిపేసేసుకునేసి ఇంకా మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఇంకా ఈ ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ముందుగా ఏది పెట్టేసుకున్నాం కదా పప్పు, దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఈ పప్పు అంతా ఇది మొత్తం వేసేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకునేసి కాసేపు దీన్ని ఉడకపెట్టుకుంటే పప్పులోంచి పచ్చివాసన రాకుండా ఉంటుందని ఇలా చేస్తామండి మా సైడ్ అయితేను. మీరు కావాలంటే జస్ట్ వేసేసి ఇంకొదిలేసినా సరిపోద్ది. ఇలా వేసేసి ఒకసారి మొత్తం ఈ పోపుతో కలిసేలాగా పప్పును మొత్తం కలిపేసేసుకున్న తర్వాత ఒక 3 to 4 minutes ఇలానే మనం పప్పును ఉడకపెట్టామంటే కొద్దిగా పైకి వాటర్ వచ్చేసి కొద్దిగా బబుల్స్ వచ్చేలాగా ఉడుకుతుంది కదండి. సో అంతవరకు ఉడకపెట్టేసుకుని ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే మన చింతాకు చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. అంతే అండి, చూసారు కదా మన పక్కా విలేజ్ స్టైల్లో చింత చిగురు పప్పు చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదా. నేను వేడి అన్నంలో పప్పు వేసేసుకునేసి అప్పుడే కాచిన నెయ్యి వేసుకొని తింటున్నాను. ఫ్లేవర్ అయితే అదిరిపోయిందండి. మీరైతే మస్ట్ ట్రై, మీకు కానీ దొరికితే ఖచ్చితంగా ట్రై చేసేయండి. చాలా సింపుల్ అండి. సో మీరైతే ట్రై చేస్తారు కదా, అని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. మనం తీసుకున్న పప్పు క్వాంటిటీకి ఈ మిరపకాయలు అలానే చింత చిగురు మొత్తం కరెక్ట్గా సరిపోయాయండి. ఏది తక్కువ ఎక్కువ కాలేదు. సో మీరైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. అలానే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.